నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీ శంకర్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, అర్చన హాస్పిటల్, చందానగర్. మనం ఇంతకుముందు వీడియోస్లో థైరాయిడ్కి సంబంధించి హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ సరిగ్గా పనిచేయనటువంటి జబ్బు గురించి, వ్యాధి లక్షణాలు, దేనివల్ల వస్తుంది, ఇవన్నీ మనం మాట్లాడుకున్నామండి. ఈరోజు ఒకసారి హైపోథైరాయిడిజం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏ రకంగా చేయాలా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. హైపోథైరాయిడిజం అనే దాంట్లో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయని దానివల్ల మనం థైరాయిడ్ బయట నుంచి టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. అది మనం రోజు పొద్దున్నే పరగడుపున లేచిన వెంటనే మొదట ఆ పని చేయాల్సి ఉంటుంది, టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తిన్న తర్వాత కానీ వేరే టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కానీ థైరాయిడ్ టాబ్లెట్స్ మింగితే అబ్జార్ప్షన్, థైరాయిడ్ హార్మోన్ అబ్జార్ప్షన్, ఆ మందు ఎఫెక్ట్ అనేది సరిగ్గా ఉండదండి. దానివల్ల అది పరగడుపున తీసుకోవాలి అంటారు. మామూలుగా డాక్టర్లు స్టార్టింగ్లో 12.5, 25, 37.5, 50, 62.5, 75, 88, 200 వరకు మైక్రోగ్రామ్స్ వరకు డోసింగ్లో రకరకాల స్ట్రెంగ్స్లో అవసరాన్ని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. యూజువలీ థైరాయిడ్ టెస్ట్లు ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత 2-3 నెలలకు ఒకసారి డాక్టర్ గారు థైరాయిడ్ టెస్టులు చేసుకోమని చెప్తారు. ఇది ఎందుకు చెప్తారంటే అండి, డోస్ సరిపోతుందా లేదా, ఎక్కువ చేసుకోవాలన్నా తక్కువ చేసుకోవాలన్నా కరెక్ట్గా డోస్ అడ్జస్ట్మెంట్ కోసం చెప్తారనమాట. రోజువారీ మీరు క్యాలెండర్ పెట్టుకొని మర్చిపోకుండా థైరాయిడ్ మందులు వేసుకోవాలండి. మీరు ఒకవేళ తీసుకోకపోయినా కూడా డాక్టర్ గారు తర్వాత చేసేటువంటి టెస్టుల ద్వారా మీరు సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అని కూడా కనిపెట్టేస్తారు. సో అందుకని డాక్టర్ గురించి కాకుండా మీ ఆరోగ్యం గురించి రోజువారీ మర్చిపోకుండా థైరాయిడ్ గ్లాండ్ రిలేటెడ్ మెడిసిన్స్ అంటే థైరాక్సిన్ తీసుకుంటారని ఆశిద్దాం. నమస్కారం.